నువ్వు పెళ్లి చేసుకోవడం వరకు బాగానే ఉంది. ఎదురు 15 లక్షలు ఇచ్చాను అనటం బాల. ఎదురు 2 లక్షలు పెట్టి గోల్డ్ పెట్టామండి అనటం బాగుంటది. ఏంటి వాళ్ళని కష్టాల్లో బయటేయటం గురించి దాన 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 ధర్మాలు కష్టాలేం లేవండి. ఆయన వ్యసనాలు. కొన్ని ఉన్నాయి అన్నాడు. సరే అన్నాం. ఇక దానికి హెల్ప్ చేసినట్టుండిద్ది. మా ఇంట్లో వాళ్ళు తప్పించాడు. ఏదోటి నీకు ఎక్కువయ్యో తక్కువయ్యో నువ్వు 15 లక్షలు ఇచ్చి ఆ అమ్మాయిని ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నావు. అక్కడి వరకు ఓకే. అది ఎంతవరకు మాకు బుర్రలకు ఎక్కుతుందో లేదో మాకు అర్థం కావట్లేదు. తర్వాత ఏమైంది? అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. తర్వాత ఏమైంది, 6 నెలలకు తిరగకుండానే ఒంట్లో బాగాలేదనేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయిందా? వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్ళాడా? వెళ్ళిపోయింది ఒంట్లో బాగాలేదనేసి. వాళ్ళ నాన్న ఎప్పుడు రాలా ఇంటికి? రాలే. ఫోన్ చేస్తే ఈడెత్తాడు. ఓర్ని. ఈయన రెండో మొగుడు అంట. నువ్వు ఆగు, నువ్వెత్తావు. నా మంట నీకు తెలీదు. నువ్వు ఇచ్చావరా 15 లక్షలు? నేను ఇచ్చా. ఆగు. ఈ ఎత్తి నా పిల్లం అంటున్నాడు. ఎవడో చెప్పాలి ఇప్పుడు? ఏంటి నువ్వు వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే అతను ఫోన్ ఎత్తాడు? అమ్మాయికి ఫోన్ చేస్తే ఈయన ఎత్తాడు. నా పిల్లం ఫోన్ ఎత్త కూడా ఎవరు నేను ఎత్త కూడా ఎవరు ఎత్తుతారా? అది నా పిల్లం. నా వల్ల మీరిద్దరు గొడవ పడొద్దు. అబ్బో డైలాగ్ వేసింది. ఇంకా కొట్టుకు చచ్చిపోలేదు. నాకు తల్లిదండ్రులు లేరు. ఇప్పుడు 15 లక్షలు ఎదురు కట్టిన చేసుకున్నారండి. సంవత్సరంన్నర రైతు ఇంటికి రాలే. ఒక మాటలేదో ముచ్చట్లేదు. మనోజ్ పెళ్లి చేసుకున్నావు, ఎదురు కట్నం ఇచ్చావు, 6 నెలల పాటు నీతో శుభ్రంగానే సంసారం చేస్తుంది. ఏ ఇబ్బంది లేదా? ఇబ్బంది ఏమి ఉండదండి. ఇంకా 6 నెలలు కదా బాగానే గడిచిపోయింది. కళ్ళు మూసి తెరిచేలోపు ఏ వంక చూపెట్టి అక్కడికి వెళ్ళిపోయింది? ఒంట్లో బాగాలేదండి. ఇల్లు గుర్తొస్తుంది. నాకు ఒంట్లో బాగాలేదు, ఉండలేకపోతున్నా అనేసి వెళ్ళింది. డే టు డే బేసిస్ వాళ్ళ నాన్నతో టచ్ లోనే ఉంటుందా? మాట్లాడుతానే ఉంది. అతను రమ్మంటా ఉంటాడా? ఒక గంట 2 గంటలు మాట్లాడుతూనే ఉండిద్ది. 15 లక్షలు ఏమైనా తమ్ముడు? 15 లక్షలు ఏమని నాకేం తెలుసు అండి. సంవత్సరంన్నర నుంచి ఫోనే ఎత్తలేదు కదా. ఒక ముద్దు, ఒక మాట లేదు, ఒక పలకరింపు లేదు, ఏం లేదు. హార్డ్ క్యాష్ ఇచ్చావా, అకౌంట్ ట్రాన్స్ఫరా? క్యాషే ఇచ్చారు. బాబు నీ స్టోరీ ఏంటి? ఇలాంటి కేసులు కూడా ఉంటాయా? విచిత్రంగా ఉంది ఏంటో. అసలు ఆయన స్టోరీ ఏంటి? నీకే ఏ రకంగా అంటగట్టారా అమ్మాయిని? నాకు తల్లిదండ్రులు లేడు మేడం. అతను పరిచయం నాకు. ఎలా పరిచయం? ఎవరు అతను? అరే, ఓయమ్మా. అమ్మాయి బాగుంటా అని చెప్పి నాకు నీకు ఇవ్వలేదు. మా అమ్మాయి బాగుంది. సేమ్ డైలాగ్ నీకు కాపీ పేస్ట్ చేశాడు. నువ్వు సాఫ్ట్వేరా హార్డ్వేరా? నేను కూలి చేస్తున్నాను సార్. ఎంత వస్తుందేంటి? 5 ఎకరాల పొలం భూమి ఉంది మేడం. ఏం కథ చెప్పి నిన్ను వాళ్ళ అమ్మాయిని చేసుకోమని చెప్పాడు? నీకు తల్లిదండ్రులు లేరు కదా, మా అమ్మాయి ఉంది, నేను బాగా చూసుకుంటుంది, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని చెప్పాడు సార్. ఇంకేం నువ్వేం కనుక్కోలే? నేనేం కనకలే కదా సార్. ఆ అమ్మాయికి ఇంతకు ముందు పెళ్లి అయిందనే అంశం నాకేం తెలియదు సార్. మీరిద్దరు ఫేస్ టు ఫేస్ ఫస్ట్ టైం ఇప్పుడు చూసుకోవటం? నేను ఫోన్ చేసినాడు సార్. ఎవరో నువ్వు నా భార్య ఫోన్ మాట్లాడుతున్నావు అంటున్నాడు. ఎంతకాలం క్రితం? 5 నెలలు అయింది మేడం. 5 నెలల క్రితం. అయింది మేడం. సో నువ్వు మీ పొలం ఏదైతే 5 ఏకర్స్ ఉన్నవే అదే చేసుకుంటూ ఉంటావు వర్క్. ఓకే. 5 ఎకరాలు ఉన్నాయి కదా అని అంటగట్టేశాడు నీకు తీసుకొచ్చి. ఇప్పుడేమంటున్నాడు? నీకు 6 నెలలు అయింది పెళ్ళి. 6 నెలలకు ఒకరు మారుస్తారు కదా ఇల్లు. ఆ అమ్మాయి నీతో ఉందా లేదా? అతను ఉంది మేడం. ఫోన్ కాల్ వచ్చింది, అప్పుడు గలాట పడింది సార్. నువ్వు అడిగావా ఎవరు అతను ఫోన్ చేశాడు అని? ఏమంటది? వాళ్ళు ఏమంటున్నారు? తెలిసిన తను అని చెప్పినాడు సార్. నువ్వు 2 వారాలు ఇంట్లోంచి బయటకు వెళ్ళి ఫోన్ చేస్తే కనుక వేరేవాడు ఎత్తాడు ఆ ఇంట్లో, తెలుసా? నాకు తెలియదు సార్. మరి ఏం కనుక్కుంటున్నారయ్యా మీరిద్దరు? ఏం వాకప్ చేశారు? ఆ ముసలైనటువంటి ఆటో డ్రైవింగ్ నడుపుకోకుండా ఈ బ్రోకరిజం ఏంటి? అతను మీకు కథలు చెప్పటం ఏంటి? మీరు కథలు వినటం ఏంటి? అతను నిజంగా బ్రోకరే సార్. సార్ ఆయన చెడ్డోడు అని ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది సార్. ఆయన మాట్లాడేటప్పుడు పరిచయం అయినప్పుడు నేను చెడ్డోడు అని చెప్పుకోరు కదా. ఫోన్ ఎత్తినప్పుడు ఏం అడిగావు నువ్వు? ఎవరు నువ్వెవడో మా ఆవిడ ఫోన్ ఎత్తావని అడిగితే అది మా ఆవిడ అని అంటున్నాడు. నువ్వు అప్పుడు వెంటనే వీళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా వీళ్ళు తోలు తీయడానికి. అప్పుడు వెళ్ళి గొడవ పడినందుకే ఇప్పుడు మీ దగ్గరికి రానీకి 5 నెలలు పట్టింది. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మాకు చాలా, లేదంటే పోలీసులకి వెళ్ళినా వాళ్ళు ఏం చేయట్లేదు. తమ్ముడు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మాకు చాలా కన్ఫ్యూజింగ్ గా, కాంప్లికేటెడ్ గా అనిపించింది. నువ్వెందుకు ఆ బొట్లో పడ్డావో, అతను ఎందుకు ఈ బొట్లో పడ్డాడో మాకు అర్థం కావట్లేదు. అందరూ ఎదురుబొదురు ఉన్నారు. తేల్చుకోండి. ఏంటి, ఏం మాట్లాడతారో, ఏం ప్రశ్నించుకుంటారో. ఆ పెద్ద మనిషి అదిగో కళ్ళు ఎదుర్కొంటూ ఉన్నాడు. సతీ సావిత్రి ఆవిడ అక్కడే ఉంది. అడగండి, తేల్చుకోండి. ఏమి చెప్పు, వస్తావా? ఏమి వంత పోతావా? వస్తావా అంత పోవడం కదా ఫస్ట్. ఏమయ్యా ఏంటి, ఎందుకు అట్లా ఆడపిల్లలు అట్లా అమ్ముతున్నావు ఏంటి నువ్వు? 1 సంవత్సరం బట్టి రాలేదమ్మా. ఎవరు? పెద్ద అల్లుడు మొదటి అల్లుడు రాకపోతే ఇంకా రాడనుకొని మా అమ్మాయి ఇంట్లో ఉంటాను. రాడనుకోని నువ్వు అనుకోవడం ఏంటి? కూతురే కదా వచ్చేసింది. కాపురం నిలబెట్టడానికి మరి రాలేదు కదా అన్న. వస్తే నువ్వు చేద్దాం. కొంచెం పనిలో బిజీ ఉండి ఆమెకి రెస్పెక్ట్ ఇచ్చి నేను రాలేదయ్యా. ఫోన్ చేస్తున్నప్పుడు ఎత్తి మాట్లాడాలి కదా. వెళ్ళావా?
బాబు ఏంటి అమ్మాయిని వదిలేసావు నువ్వు? అది ఫోన్ చేస్తున్నప్పుడు ఎత్తి మాట్లాడాలి కదా. ఏం గొడవ మీ అమ్మాయి రాలేదు కదా, హెల్త్ బాగాలేదు, మా నాన్న చూసి వస్తానని వచ్చింది. వచ్చిన అమ్మాయి అన్ని నెలలు ఇంట్లో ఉండిపోతుంది, నువ్వు వెళ్ళి దింపాలిగా. వెళ్ళమంటే ఇంకా వెళ్ళలేదమ్మా, వెళ్ళపోయి ఉండమ్మా అల్లుడు గారు వెళ్ళలేదంటే నువ్వు ఫోన్ చేయాలయ్యా నాకు. నువ్వు ఫోన్ చేయాలి, లేదా నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు లిఫ్ట్ చేయాలి. మీ పెద్దల్లుడితో మాట్లాడు ఫస్ట్, తర్వాత చిన్న. వెళ్ళట్లేదంటే నువ్వు నాకు ఫోన్ చేయాలి, లేదా నేను చేసినప్పుడు నువ్వు లిఫ్ట్ చేసి మాట్లాడాలి. సంవత్సరం అయింది రాలేదంటే నువ్వు ఉన్నావా లేవో మాకు ఎవరు నువ్వు చేసావు నాకు? అయిపోయింది. అమ్మాయి బతికేమి నీ కూతురు చేస్తే ఈడెత్తాడు. ఏది సంవత్సరంన్నర క్రితం ఏంటి రాలేదని అప్పుడే పెళ్లి చేసి ఇంకోటికి పెట్టేసేవాడు సంసారం. రాలేదా? ఆ వయసు ఏమైపోదాం బాబు? ఏమైపోద్ది ఏంటయ్యా, నువ్వు మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడినప్పుడు లేనిది ఓ సంవత్సరం రాకపోతే వచ్చి అడగాల్సింది లేదా నీకు? ఏమైందయ్యా మీ కొడుకు సంవత్సరం అయింది రాలేదు అంటే అప్పుడు నేను చెప్తున్నా ఒంట్లో బాగాలేదని వెళ్ళిందయ్యా, నువ్వన్నా మాట్లాడాలి కదా అని. సంవత్సరం చూసావంటే రాలేదంటే ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేస్తాను. కలపాలి అనేటటువంటి ఆలోచన, భక్తి, భయం నీకు ఉంటే కనుక కలిపేదానికి ప్రయత్నం చేయాలి. నీ ఎజెండా ఏంటి? తెగ్గొట్టాలి, విడగొట్టాలి, ఇంకోటికి కట్టబెట్టాలి, అది నీ ఎజెండా కదా. మరి ఎందుకు ఈ డొంక తిరుగుడు మాటలు? కూతురు పెళ్లి ఎంత స్పీడ్గా చేయాలో, ఎంత తొందరగా విడిగొట్టాలనే ఎజెండాతోనే మీరు ప్రతి పెళ్లి చేస్తున్నారు. అది మీ అమ్మాయి చెప్పనే చెప్పింది. ఆ అమ్మాయికి తెలివితేటలు ఉన్నాయి, ఆలోచన ఉన్నాయి. ఆ అమ్మాయి ఎందుకు బకరాలా నీ వెనకట్లా వ్యవహరిస్తుందా? మీ అక్క చెల్లెలు అందరూ ఇంతేనమ్మా? అందరూ ఇంతేనా? ఎన్ఎస్ పెళ్లిళ్ళు అయినాయి ఒక్కొక్కరికి, వాళ్ళన్నా చెప్పట్లేదా నీకు బుద్ధి? డాడీ ఇట్లాంటి వాడు, డాడీ చెప్పినట్టు పెళ్లిళ్ళు చేసుకోమాక వాళ్ళు ఎవరు లీడర్షిప్ తీసుకోవట్లేదా? కాదు, మీ అమ్మ ఉందా? మీ అమ్మ ఉందా? లేదు. అది నాన్నకు అన్ని అలవాట్లు ఉన్నాయా? ఉంది, అన్నీ ఉన్నాయి. మీరు ఇంకా అందరూ కూడా మీ గొర్రెపోతులా మేకపోతులాగా అసలు ఇదంతా వీళ్ళ ప్లాన్ ఏమో. ఇదేం వ్యాపారం అమ్మా? ఎక్కడ వినలేదు ఇలాంటి వ్యాపారం మేము. కూతురుల ద్వారా వ్యాపారం ఏంటి? ఏమయ్యా రెండో అల్లుడికి ఏ రకంగా ఏం చూసి ఇచ్చావు? ఇక్కడంటే ఓ 15 లక్షలు తీసుకున్నావంట, తీసుకున్నావా? తీసుకున్నావా? వెరీ గుడ్. ఏం చేసావు 15 లక్షలతో? ఇట్లా కొంచెం అప్లై ఉంటే అప్లై తీసుకోమా. 15 లక్షలు అప్పులు నీకు, నువ్వు దోలేదు ఆటో. లేదు అప్పుడు మరి పిల్లలకి పెళ్లిళ్ళు చేసుకుంటూ కూర్చోవాలి కదా. ఎకరాలు లేపేయడానికి ఇచ్చుంటాడు. అంతేలే మరి. రెండో అల్లుడి దగ్గర ఏం తీసుకున్నావు ఇప్పటిదాకా? ఇప్పుడు తీసుకోలేదు, ఇంకా తీసుకోవడానికి కావాలా టైం? ఓకే, ఇంకా ఏమైనా డాక్యుమెంట్లు 2 రోజుల్లో పెట్టుకుని ఉంటాడులే. నాకని తీసుకుని వాళ్ళు ఇంకో పెళ్లి చేస్తాడు, పిల్లల్ని పండగ తీసుకుపోయి ఇంకో పెళ్లి చేస్తాడేమో. అటు ఎన్ని పెళ్లి చేస్తాడు? ఇదంతా కాదండి, నాకు నా 15 లక్షలు ఇండి, లేదంటే నేను అమ్మాయిని తీసుకున్నాను. ఆడు బంధిస్తాడు, ఆడి నెత్తి మీద 4 ఏకలు ఉన్నాయి. లేదంటే మాట్లాడి పంపించండి, నేను తీసుకుని వెళ్తా. ఇంకా ఏదో ఆల్రెడీ ఒకటి ఇంకోటి చేసుకుని అక్కడ 6 నెలలు కాపురం చేస్తున్న అమ్మాయిని తీసుకెళ్తావా? ఎకరాలు ఇంకా పోలే, నాకు పోయినాయి, నేను తీసుకుపోతాను. అయినా మొదటి పెళ్లి చేసుకుంది నేనండి. మొదటి పెళ్లి కాదు, నువ్వు ఒక 15 లక్షలు ఎదురిచ్చి ఎందుకు పెళ్లి చేసుకున్నావో తెలుసా? క్యారెక్టర్. ఆ అమ్మాయి ఇంట్లో నుంచి రాని ఫ్లవరు అని చెప్పి చేసుకున్నావు, అవునా? ఇప్పుడు ఆల్రెడీ ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోయాడు, వాడేసాడు కూడా. అది తీసుకెళ్ళి ఏం చేసుకుంటావు? ఇప్పుడు మా ఇంట్లో తెలియదు కదా ఈ విషయం. నీకు తెలుసుగా, నీ మనసాక్షి. ఏం చేస్తాం, మా ఇంట్లో నన్ను అడుగుతారు ఏమైందని. నేను చెప్పలేను కదా ఇట్లా వదులుకొని వచ్చానని. 15 లక్షల బదులు ఆల్రెడీ వేరే వాడు వాడేసిన అమ్మాయి చాలా అనుకుంటున్నాడు. అసలు ఫస్ట్ నుంచి ఏంటోలాగుంది, ఈయనేంటోలాగున్నాడు, ఆయన ఏంటోలాగున్నాడు. నువ్వేమంటావు? ఈ ఇద్దరిని వరద బాధితుల్లాగా ఈ బాధితులు చూడు, కొద్దిగా ఏమైనా దాన ధర్మాలు చేయి. ఏం చేద్దాం చెప్పమ్మా శివాంజలి. ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదా? మరి పెళ్లి చేసుకున్నప్పుడు ఎందుకు చేసుకున్నావు? మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్ళి వచ్చావు? మళ్ళీ రమేష్ని చూపెడితే కనుక ఆడికి 8 ఎకరాలు ఉందని చెప్పి మళ్ళీ ఆడిన ఎందుకు చేసుకున్నావు? ఇప్పుడు ఏం అర్థం కావట్లేదని చేతులు ముడుచుకుని కూర్చుంటే ఎలాగమ్మా? వాడు కావాలా, ఈడు కావాలా, ఇద్దరు కావాలా, ఎవరు వద్దా? నానేం చెప్తా వాళ్ళు అంతేనా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters, యూకేలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.